హలో అండి. ముందు వీడియోలో చెప్పాను కదా! మా పాప కోసం ఉగాదికి ఒక డ్రెస్ స్టిచ్ చేశానని. దాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. లెహంగా 4 మీటర్స్ క్లాత్ కదా! చాలా బాగా ఫ్లేర్ వచ్చింది. కింద లోపల లైనింగ్ కూడా సాటిన్ 4 మీటర్స్ తీసుకున్నానని చెప్పాను కదా! 2 సమానంగా తీసుకోవటం వల్ల చాలా లుక్ వచ్చింది. లెహంగా మాత్రం. కింద జిగ్‌జాగ్ చేశాను. మొత్తం 3 ఫ్లేర్స్‌కి జిగ్‌జాగ్ చేశాను. చాలా బావుంది. మీరు చూడొచ్చు. దాంట్లో జిగ్‌జాగ్ చేయటం వల్ల చాలా బాగా పైకి లేస్తుంది. కానీ వైర్ కూడా వేయలేదు. వైరేస్తే ఇంకా చాలా లేసేదో ఏమో మరి. స్ట్రాంగ్‌గానే ఉంది. అనిపిచ్చింది నాకు కూడాను చూసినప్పుడు. ఈ లెహెంగా మా పాప వేసుకునేది మీరు చూడాలనుకుంటే షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. దీని బ్లౌజ్ కూడా చూడండి. చాలా బాగా అనిపిచ్చింది నాకు కూడాను. బ్లౌజ్ విషయానికొచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ పెట్టానని చెప్పాను కదా! ఫుల్ హ్యాండ్స్. బ్యాక్ హుక్స్ మీదర స్క్వేర్ నెక్ పెట్టేసాను. బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టాను. కొంచెం బావుంటది కదా చూడటానికని. లోపల నెట్టేసాను కదా! అంతగా గుచ్చుకోలేదు పాపకి. కంఫర్ట్‌గానే ఉందని చెప్పింది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఎప్పుడైనా చేసేటప్పుడు అలా చూడటానికి బావుంటది. అలా అని వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటది కదా! దీనికి చున్నీ కూడా రెడీ చేశాను నేను. దానికి గోటపట్టి లేసుంటది గదా! అదేసాను చుట్టూ జిగ్‌జాగ్ చేసేసి. ప్లెయిన్ క్లాతే కానీ దాని మీద అనిపించింది. లెంత్ కూడా బానే వచ్చింది. పాపకు సరిపడానే ఉంది. ఇంకా 1 మీటర్ క్లాత్ మిగిలింది. టోటల్ 5 మీటర్స్ వచ్చింది. ఇది మీషో నుంచి ఆర్డర్ చేశాను నేను ఈ క్లాతు. కానీ ఆ నెట్ ఫ్యాబ్రిక్ మాత్రం బయట తీసుకున్నాను. అది కూడా కొంచెం మిగిలింది. నేను లోపల ఈ పనిలో ఉంటే నాకు అన్నయ్య చూసారా ఏ పనిలో ఉన్నాడో? వీడు అల్లరి తట్టుకోవటం చాలా కష్టం అసలు. ఒకళ్ళకొకళ్ళు తోడయ్యారు బాగా. కన్నయ్య అల్లరితో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.